ఇక ప్రధానంగా ఈ దేశంలో ఒక సమూహం ఎదుగుదల జరగాలంటే ఆ సమూహానికి ఆర్థిక న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం జరగాలి, వాళ్ళకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు దక్కాలి. దక్కినప్పుడు ఆ సమూహం బయటకు వస్తుంది. ఇవాళ బీసీలకు సంబంధించి రాజకీయ వాటా నిన్న చూసిరు కదా, ఎవరు అవకాశాలు ఎవరు ఎత్తుకపోయారు. పోనీ ఆ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు వైశ్యులకు వీళ్ళకి ఏమైనా దక్కిందంటే వీళ్ళకి కాదు, వాళ్ళది కూడా వీళ్ళే తిన్నారు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కులాల పంచాయతీ, ఇందుకోసం కులాల పంచాయతీ ఏ 76 పేజీల నివేదిక అయితే నిన్న బయట పెట్టినామో దానికోసం. మీరు చూసిరా బైసాబ్, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, అది చూసిరా లెక్క? ఆ లెక్క చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లెక్క చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒక్కసారి చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న మేము బయట పెట్టినటువంటి ఇప్పుడు మరి కాసేపట్లో మరో బాంబు ఉంటుంది. ఫస్ట్ ఇది చెప్పండి, సౌండ్ లో ఉంది అన్న అని చెప్పి ఆయన అంటుడు. గట్టినే మాట్లాడుతున్నాం, మరి ఏమైందో ఒక్కసారి నిన్న ఆ నివేదిక చూసిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి చూడలేదట, ఒకసారి చూడండి. ఈ చూసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక మీ గ్రామాలలో బీసీ వాట్సాప్ గ్రూపులు పెట్టండి, బీసీ వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మొత్తం ఎక్కడికక్కడ బీసీ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఆ వాట్సాప్ గ్రూపులలో ఇది షేర్ చేయండి. నిన్న పంపించింది చూసినా మోసం జరిగిందంట. ఎందుకు స్థానిక సంస్థల్లో 3 పిల్లల నిబంధన ఎందుకు పెట్టిరు? వీళ్ళు ఎందుకు పెట్టిరంటే 2-3 పిల్లలు, ఇప్పుడు వాళ్ళైతే ఒకరిద్దరిని అంటారు అయిపోయా. మీ 3 పిల్లల నిబంధన పెడితే సగం బీసీలను ఈయనే కంట్రోల్ చేయొచ్చు. జనరల్ సీట్లలో పోటీ చేయొద్దుగా, పోటీ చేయకుండా సగం కంట్రోల్ చేయ. ఇవో పెద్ద కుట్ర ఇదంతా. చూసుకో, ఇవి మీ వాట్సాప్ గ్రూప్లల్లో మీ సోషల్ మీడియా వేదికల మీద నిన్నటి నివేదిక షేర్ చేయండి. ఇక రాజకీయం అయిపోయింది కదా భాయ్సాబ్, రాజకీయం అయిపోయింది కదా. ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకుందాం. మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నా. 2 నిమిషాల సమయంలో మీరు చేయాల్సిన పని చెప్తా. 9866524314 ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వండి. మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేసుకొని జ్యుడిషియరీ సిస్టంలో వీళ్ళు ఎట్లా చొరబడ్డారో మీకు తెలుస్తుంది. వాట్సాప్ మిస్ కాల్, మామూలు మిస్ కాల్, వాట్సాప్ మిస్ కాల్, నార్మల్ మిస్ కాల్ కాదు. వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో 9866524314 ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాపే ఓన్లీ, డైరెక్ట్ కాల్కి రాదు. వాట్సాప్ కాల్ చేయండి. మీ మిస్ కాల్ ఇవ్వండి, మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకు ఓపెన్ చేయండి. జ్యుడిషియరీ సిస్టంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. డైల్ చేయండి. ఒక 2 మినిట్స్ దానికోసం కేటాయిస్తా ఉన్నాం. మీరందరూ డైల్ చేసి అది తీసుకోండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. అన్న ఆ లింకు ఓపెన్ కావట్లేదన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. అవుతుంది మిత్రం, మరి అవుతుంది, పక్కా అవుతుంది. అన్న మీ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తుంది అంటున్నాను. మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింకును ఓపెన్ చేయండి బాయ్సప్, డౌన్లోడ్ అని వస్తుంది. 9866 నిన్న మొత్తం కంటిన్యూగా ఫోన్ ఛార్జింగే పెట్టినగా, ప్రతి అర్ధగంట దిగిపోతుంది. 9866524314 మొత్తం ఇక్కడ పెట్టు, లింక్ పంపిస్తున్నా చూడండి. ఇక్కడ పైన పెట్టేసి. అయ్యా ఈ ఫోన్లో ఆగన్నా. మామూలు మిస్ కాల్ కాదు, వాట్సాప్ మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ మిస్ కాల్ ఇవ్వండి. నీకు వచ్చిందా? పెట్టేసేయి. అక్కడ కూడా ఉంటుంది, తీసుకోండి. 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో ఎస్ ఈ లింక్ అయినా సరే, మీకు వచ్చేటువంటి లింక్ అయినా సరే
అందులో పైన డిస్క్రిప్షన్ నీ ఫోన్ హ్యాక్ అయిందేమో అన్న. నా ఫోన్ ఇప్పుడు ఏం హ్యాక్ కాదు ఇంతలా. ఏం కాదు ఇందులో కూడా ఉందా? ఇందులో కూడా ఉంది. ఓకే రైట్. ఇందులో ఈ ఈ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి లింకుని క్లిక్ చేస్తే ఇగో జ్యుడిషియరీ సిస్టంలో వాళ్ళు ఎక్కడెక్కడ జొరబడ్డారు ఏం కథ అనేది మొత్తం వస్తుంది. అయితే దీనికంటే ముందు పెట్టలేనులా ఓకే, దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మొత్తం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మేబీ సబ్జెక్ట్ ఒకసారి కరెక్ట్ చేసుకున్నాం. సుప్రీంకోర్టులో 33 ప్రస్తుతం మొత్తం న్యాయమూర్తులు. ఈ నెంబర్కు మిస్డ్ కాల్ వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. జ్యుడిషియరీ సిస్టానికి సంబంధించిన మరో డాక్యుమెంట్ మీ ముందు బయట పెడతా ఉన్నాం. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి. సుప్రీంకోర్టులో అంటే ఈ దేశంలో పేదవాడికి నిజంగా ఎవరైనా అన్యాయం చేస్తే కోర్టుల దగ్గరికే పోతాం. మనకు భూమి పంచాదో గెట్టు పంచాదో ఓ రెడ్డి గారితో గెట్టు పంచాది ఉంటే మనం ఏం చేస్తామంటే కోర్టుకు పోతాం, కోర్టులో న్యాయం కోసం కొట్లాడతాం. కానీ అక్కడ కూడా ఆయనే ఉంటే పరిస్థితి ఏంది? సుప్రీంకోర్టులో ఇవాళకి 33 మంది జడ్జీలు ఉన్నారు. సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఈ రోజుకున్నారు. ఇందులో దాదాపుగా 24 మంది జడ్జీలు ఓసీ అప్పర్ క్యాస్ట్ నుంచి ఉన్నారు. 33 మందిలో 24 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ ఎస్టీ ఉన్నారు. ఇంకా మళ్ళా ఇక బీసీల గురించి పెద్దగా ఏం అడగకూరి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 25 హైకోర్టులు ఉంటాయి. 25 హైకోర్టులలో కలిపి మొత్తం 1122 మంది జడ్జీలు ఉంటారు. హైకోర్టు జడ్జీలు 1122 మంది జడ్జీలు ఉంటారు. ఈ 1125 మంది జడ్జీలలో ఎంతమంది అంటే ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయనే చూద్దాం. హైకోర్టు జడ్జీలు మొత్తం 1122 మంది. ఓకేనా? మంది అంటే 1122 మంది జడ్జీలు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 766 మంది. అంత ఉండాలి, వాస్తవానికి అంత ఉండాలి. ప్రస్తుతం ఉన్నది 766 మంది. మిగతాయి ఖాళీ ఉన్నాయి, కొంచెం అవి నింపాలి. 766 ఉంటే దాంట్లో ఖాళీలు ఎంత అంటే దాంట్లో ఖాళీలు 356 ఖాళీలు. జరా అది 3 అడుగు అతుక్కున్నాయన్న. 356 ఖాళీలు. ఓకే, ఇన్ని ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి 766లో కూడా ఈ 766లో కూడా ఎంతమంది అంటే 575 మంది. చూసుకో ఇక 575 మంది ఓసీ జడ్జీలు, అగ్రకులం జడ్జీలు ఉన్నారు. 575 మంది. సుప్రీంకోర్టులోనేమో మొత్తం 33 మంది ఉంటే అందులో 24 అనుకున్నాం కానీ 25 మంది ఓసీ జడ్జీలు. ఇక్కడ ఇది మనకు కనిపిస్తున్నటువంటి డేటా. ఇంకొక నివేదిక చెప్తా. 1950 నుండి 2020 వరకు 1950 నుండి 2020 వరకు
సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తుల శాతము 3%. ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తుల శాతం 3%. ఇక్కడ ఇక బీసీలకైతే దిక్కు దివానం లేదు. ఈ మధ్యలో ఒకరిద్దరు పోయినా వాళ్ళు ఏ కోటలో పోతారు, ఆర్ఎస్ఎస్ కోటను ఇంకో కోటలో పోతారు. ఈ బీసీలను పట్టించుకున్న పాపాన పోలే. సరే, ఆ అంశం పక్కకు పెడితే ఇది ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం. దీంట్లో ఒకటి అర హెచ్చు తగ్గులు ఉంటే ఉండవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా రెడ్డిలు ఏ రకంగా ఈ అవకాశాలన్నీ కొల్లగొట్టిరో చూసిరు కదా. ఒకసారి జ్యుడిషియర్లో ఎట్లా ఉన్నారు. రాజకీయంగా నీకు అన్యాయం జరిగిందని లొలిపెట్టి కోర్టుకు పోయినావు అనుకో, కోర్టుకాడు ఎవరు ఉంటారో చూడండి. ఇక్కడ ఇది పంపిస్తా చూడు, ఓపెన్ చేయి. రైట్, ఇది జ్యుడిషియరీ సిస్టంలో ప్రెసెంట్గా ఈ జ్యుడిషియరీ సిస్టంలో హైకోర్టు జడ్జిగా విజయసేన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే హైకోర్టు జడ్జిగా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరుంటే హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ గోవర్ధన్ రెడ్డి గారు. ఇక అలాగే రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అంటే ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకునే దాంట్లో సూరా శ్రీనివాసరెడ్డి గారు. ఇక అసిస్టెంట్ రిజిస్ట్రార్లు చూడరి పద్మనాభరెడ్డి గారు. ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ రిజిస్టర్, చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్టర్, నరేందర్ రెడ్డి స్పెషల్ జడ్జి సెక్షన్ ఆఫీసర్, అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్ఓ ఆర్జే స్పెషల్ సెక్షన్, ఎస్ బాబురెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ హైకోర్టు సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి PS2 ACJ, ఎల్ శ్రీనివాసరెడ్డి తప్పాల్ సెక్షన్, మోహన్ రెడ్డి విజిలెన్స్ సెల్, రఘుస్వామి రెడ్డి స్పెషల్ బి సెక్షన్, రాంగోపాల్ రెడ్డి స్పెషల్ సెల్ సెక్షన్, సురేందర్ రెడ్డి అకౌంట్ సెక్షన్, నరేందర్ రెడ్డి స్పెషల్ జడ్జు అడ్మిన్ సెక్షన్, కృష్ణారెడ్డి కోర్ట్ ఆఫీసర్ సెక్షన్, శివమోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, ప్రశాంత్ రెడ్డి బి సెక్షన్, సత్యనారాయణ రెడ్డి కోర్ట్ ఆఫీసర్ సెక్షన్, సుదర్శన్ రెడ్డి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ సెంటర్ సుదర్శన్ రెడ్డి జస్టిస్. ఇక అలాగే BP జీవన్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ అసోసియేషన్, బి సుదర్శన్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అసోసియేషన్, బి సుభాష్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అసోసియేషన్, ఎల్ నరసింహారెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్, వి రాజగోపాల్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, నీలం సంజీవరెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, నారాయణ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఎం వెంకటేశ్వర్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరు జడ్జులు, ఆనంద్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, స్వరూప్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఏ గోపాల్ రెడ్డి చైర్మన్ TG అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిషన్. ఇక అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, శేషశయనరెడ్డి హైకోర్టు ఫార్మర్ హైకోర్టు జడ్జి అసోసియేషన్, సివి నాగరాజ్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఏ రాజశేఖర్ రెడ్డి మొన్న రిటైర్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి రెరా అప్లేట్ ట్రైబ్యునల్కి పెట్టేసారు. మళ్ళా ఏ వెంకటేశ్వర్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఏ సంతోష్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, రాహుల్ రెడ్డి స్పెషల్ జీపీ, రామచంద్రారెడ్డి అడిషనల్ PP, నరసింహారెడ్డి బార్ కౌన్సిల్ హైకోర్టు, రవీందర్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యారేమో ఒకరిద్దరు. ఇక ఇవి కాక ఇవి హైకోర్టులు, ఇక కింది కోర్టుల దాకా పోలే. మీ జిల్లా కోర్టులలో, ఆ తర్వాత మీ మున్సిపల్ కోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరున్నారో చూడ్రి. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరున్నారో మీకు తెలిస్తే ఆ కామెంట్ రూపంలో మీ పేరు పీపీల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరున్నారో చూడండి. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నంటే, దయచేసి ఈ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఖాళీ చూడకండి. మీ గ్రామం వాట్సాప్ గ్రూప్లో వేయండి. ఈ లింకు షేర్ చేసి గ్రామం వాట్సాప్ గ్రూప్లో వేయండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి. ఇక్కడ ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో, మన బీసీలు ఉన్నారో వాళ్ళ ప్రతి వాట్సాప్ గ్రూప్కు ఇది చేరేటట్టు చూడండి. దయచేసి ఇది ఖచ్చితంగా చేరాలి ప్రజల దగ్గరికి. మన కులాన్ని లెక్క పెట్టమంటే, మన కులాల వారిగా లెక్కలేమంటే ఇస్తలేరు కదా. వీళ్ళు ఎక్కడెక్కడ తిష్టే వేసిరు, ఏ పొజిషన్లో ఎక్కడ వేసిరు, ఏం కథ, మొత్తం డేటా ప్రతిరోజు బయట పెడతా. ఇవాళ జ్యుడిషియరీకి సంబంధించి అన్న న్యూస్ చూడకు ప్లీజ్ అని చెప్తాను. ఈ న్యూస్ కంటే ఎక్కువ కదా ఇది, ఎందులో రాదు.
ఇగో అన్న సెర్ఫ్ సంస్థలో నిబంధనల విరుద్ధంగా ఏపీఎంసీసీ ఉద్యోగాలను నియమించిన వారికి పే స్కేల్ ఇచ్చారు. అయితే ఇలా విద్యాసాగర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు. ఎవరు? శ్రీనిధి సంస్థలో. నిన్న వాటర్ బోర్డులో కూడా మళ్ళీ పాత ఆయన తీసుకొచ్చి పెట్టిరు. మొత్తం రెడ్లనే భర్తీ చేస్తారు ఏడికాడ. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది మీరు చూస్తే సరిపోదు. మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీ ప్రతి అగో వికారాబాద్ పీపీ సుధాకర్ రెడ్డి అట. తెలంగాణకు జీతగాన్ లెక్క ఉంటాన్నోడు ఓసీలకు అయిపోయాడు. ఓసీలకు జీతగాన్ లెక్క అయిపోయాడని పెడుతుంది. ఇగో సంతోష్ రెడ్డి అటేనో. గ్రూప్ వన్ గురించి మాట్లాడతారా? గ్రూప్ వన్ గురించి కూడా మాట్లాడతా. దయచేసి మాత్రం అందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఈ పీపీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇది కోర్టులో జ్యుడిషియరీ సిస్టంలో తిష్ట చేసినటువంటి రెడ్లకు సంబంధించిన డాటా కావాలంటే 9866524314కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుందా, లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, చూసుకోండి. ఇక ఒక్కసారి స్టాండింగ్ కౌన్సిల్స్ ఇవి అయిపోయినాయి కదా. ఇవి అయిపోయినాయి కదా. హైకోర్టు అడ్వకేట్స్ ఇవి అయిపోయిన తర్వాత స్టాండింగ్ కౌన్సిల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు అన్నీ ఉంటాయి కదా. రెవెన్యూ, హోము, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్, ఇవన్నీ ఈ శాఖలన్నీ ఏం చేస్తాయంటే కొంతమంది అడ్వకేట్లను అపాయింట్ చేయించుకుంటాయి. ఏమని? మా శాఖ తరఫున నువ్వు హైకోర్టులో ఆర్గ్యూ చేయి అని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్స్ని పెట్టుకుంటాయి. సలహాలు, సూచనలు. వాళ్ళు ఎవరెవరు ఏ శాఖ పెట్టుకుందో ఒకసారి చూద్దాం. నువ్వు తాకుతున్నవే, అది పైకి పోతా ఉంది. స్టాండింగ్ కౌన్సిల్స్. ధనుంజయ రెడ్డి ఏమో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్, రవీందర్ రెడ్డి ఏమో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్, వినోద్ రెడ్డి ఏమో ట్రాన్స్కోకి, సత్యం రెడ్డి ఏమో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి, సతీష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీకి, చంద్రశేఖర్ రెడ్డి కుడాకు, సురేందర్ రెడ్డి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు, విష్ణువర్ధన్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, ఎం సుధాకర్ రెడ్డి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు, భూపాల్ రెడ్డి స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి, ప్రతాప్ రెడ్డి వచ్చేసి స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకి, హర్షారెడ్డి వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ సంస్థ నుంచి వీళ్ళు సలహాలు తీసుకున్నందుకు లక్షల రూపాయలు వీళ్ళకే. హర్షారెడ్డి సింగరేణి కాలరీస్ లిమిటెడ్, రామ్మోహన్ రెడ్డి మున్సిపాలిటీస్ ఆఫ్ తెలంగాణ, శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఆర్టీసీ, పవన్ రెడ్డి టీఎస్ జెన్కో, మయూర్ రెడ్డి జేఎన్టీయూ హైదరాబాద్, నాగేందర్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి, తర్వాత ప్రభాకర్ రెడ్డి టీఎస్ఐఐసి, శ్రీ వాణిరెడ్డి టీజీ హయ్యర్ ఎడ్యుకేషన్, గంగుల అశోక్ కుమార్ రెడ్డి టీజీ మార్క్ఫెడ్, వెంకట నరసింహారెడ్డి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, నిరంజన్ రెడ్డి టీఎస్ ఫుడ్, చంద్రశేఖర్ రెడ్డి టీఎస్ జిల్లా పరిషత్స్, నీరజారెడ్డి ఫిషరీస్ కార్పొరేషన్, జి మల్లారెడ్డి శంషాబాద్, తుర్కేయంజాల్, మణికొండ మున్సిపాలిటీస్, జి మధుసూదన్ రెడ్డి సర్వీస్ మ్యాటర్ మున్సిపాల్స్, కె మధుసూదన్ రెడ్డి టీజీ రాజీవ్ స్వగృహ, చరంజయ్ రెడ్డి అట జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోను, రవీందర్ రెడ్డి జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోను, ఆర్ వినోద్ రెడ్డి ట్రాన్స్కో, పి శ్రీధర్ రెడ్డి గౌట్ స్పెషల్ ప్లీడర్, గౌట్ జీపీ స్పెషల్ ప్లీడర్గా మళ్ళా వాళ్ళే, రాహుల్ రెడ్డి గౌట్ స్పెషల్ ప్లీడర్ హైకోర్టు, రాధా సందీప్తి రెడ్డి ల్యాండ్ అక్విజిషన్కి, సోము శ్రీనివాస్ రెడ్డి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, మోహన్ రెడ్డి అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంటు, ఎర్రి రవీందర్ రెడ్డి ఏజీపీ అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్, మురళీధర్ రెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్, సహాస్ రెడ్డి ఏజీపీ రెవెన్యూ డిపార్ట్మెంట్, గడ్డం అనికేత్ రెడ్డి హోమ్ డిపార్ట్మెంట్, లక్ష్మీకాంత్ రెడ్డి హోమ్ డిపార్ట్మెంట్, స్నేహితారెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్, తిరుపతి రెడ్డి ఎనర్జీ డిపార్ట్మెంట్, ఆనంద్ రెడ్డి ఎనర్జీ డిపార్ట్మెంట్, అనంతసేన్ రెడ్డి ఇండస్ట్రీస్ కామర్స్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, గౌతమ్ కుమార్ రెడ్డి ఇండస్ట్రీస్ కామర్స్ మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్, విఘ్నేశ్వర్ రెడ్డి ట్రాన్స్పోర్టు రోడ్స్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, నాగార్జున రెడ్డి హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ వెంకటరెడ్డి హౌసింగ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, రామచందర్ రెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్ ముకుందారెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ తర్వాత కె ప్రతాప్ రెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అల్లూరి రామరెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 1, ఇక ఈ కిరణ్ కుమార్ రెడ్డి పిఆర్ఎల్ డిఎస్జే కోర్టు ఆదిలాబాద్, జె శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ డిఓపి సంగారెడ్డి, సుధాకర్ రెడ్డి వికారాబాద్, ఏ రామరెడ్డి అడిషనల్ పీపీ గ్రేడ్ 1. ఇగో ఇట్లా
జ్యుడిషియరీ సిస్టంలో మనకు భూమి పోతుంది, మన భూమికి తక్కువ పైసలు ఇస్తుందని మనం ప్రభుత్వం మీద కేసు వేసినాం అనుకో, ఆ ప్రభుత్వం తాను వాదించేది వీళ్ళే అన్నట్టు. వీళ్ళే వాదించినందుకు మళ్ళా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకుంటారు అన్నట్టు. ఇట్లా ఈ రకంగా జ్యుడిషియరీ సిస్టంలో చొరబడి రేపొద్దున మళ్ళా ఈ పీపీలు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళే మళ్ళీ జడ్జీలు అవుతారు అన్నట్టు. వీడికి బీసీలను రానియరు, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ జడ్జీలు అవుతారు కదా. మీకో గమ్మత్ విషయం చెప్తా. చంద్రశేఖర్, వరంగల్లో జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్, ఆయన అక్కడి నుంచి ప్రమోషన్లో హైకోర్టు జడ్జి కావాలి బీసీ. ఆయన బీసీ హైకోర్టు అడ్వకేట్ అయితే హైకోర్టు జడ్జి కాబోతున్నాడని ఆయన ఏసీబీకి పట్టించారు. వీళ్ళందరూ ఏసీబీకి పట్టించి ఆయన వెనకాల ఉన్నటువంటి రెడ్డి ఆమెను హైకోర్టుకి ఎలివేట్ చేశారు. అట్లా ఇక రెండోది ఏంది, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 356 ఖాళీలు ఉన్నాయి హైకోర్టులల్లో. ఇవి ఎందుకు ఖాళీగా పెట్టిరంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు ఇంకా తయారు కాలే జడ్జీలు కావడానికి, వాళ్ళు తయారయ్యేదాకా ఆపుతారన్నట్టు. దీనికోసం బీసీలు ఎంతమంది ఉన్నా, ఎస్టీలు ఎంతమంది ఉన్నా వాళ్ళని జడ్జీలుగా చేయరు. ఎందుకంటే ఇది కొలీజియం వ్యవస్థ కదా. ఇలా రాత పరీక్ష గీత పరీక్ష ఏం లేదు. ముగ్గురు జడ్జీలు కూర్చొని ముగ్గురు జడ్జీలు కూర్చొని నువ్వు మంచిగా ఉన్నావా, పోయి కూర్చోపో చైర్ మీద అంటే కూర్చొని చేయాలి అంతే. ఇది కొలీజియం వ్యవస్థ ద్వారా ఏ పరీక్ష లేదు. మొత్తం ఎంతమంది అయ్యా, ఆ సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఉంటే 25 మంది ఓసీ అప్పర్ క్యాస్ట్ జడ్జీలే. ఇక్కడ ప్రస్తుతం హైకోర్టులలో 766 మంది జడ్జీలు ఉంటే 575 మంది ఓసీలే. అందులో 356 ఖాళీలు ఎందుకు పెట్టిరంటే నింపాలి కదంటే, మరి కేసులు కోట్లాది కేసులు పెండింగ్ ఉన్నాయి కదా, ఎందుకు ఖాళీ పెట్టిరంటే మరి వాళ్ళ పిల్లగాళ్ళు తయారు కావాలి కదా జడ్జీలు అయితందుకు, వాళ్ళు తయారయ్యేదాకా ఆపాలి. ఇగో ఇది కథ. ఇది జ్యుడిషియరీ సిస్టంలో. నువ్వు ఇవన్నీ పట్టుకొని కోర్టు దాకా పోయి నాకు న్యాయం అయితే లేదన్నా మళ్ళా వాళ్ళే ఉంటారాడా, మళ్ళా వాళ్ళే. మీకు జిల్లా కోర్టులలో, మున్సిపల్ కోర్టులలో పీపీలు ఎవరుంటారో చూడ్రి. మీరు వరంగల్ కోర్టు తీసుకొని ఎక్కడైనా తీసుకోరి. అగో 120 రెడ్డి కమ్యూనిటీ ఎంప్లాయీస్ లేడ్ ఆఫ్ ఇన్ యుఎస్ ఫర్ దేర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. అమెరికాలో 120 మంది రెడ్డి కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిరట. ఎంత ఘోరం జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువే ఉంటాయి చెప్పురి. జ్యుడిషియరీ వ్యవస్థ ఇది. ఇంకా ఇదే కాదు, ఎల్లుండి మరొకటి పెట్టుకుందాం. ఎల్లుండి ఇంకోటి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. వీలైతే రేపే, లేకపోతే ఎల్లుండి మళ్ళొకటి మీ ముంగటి తీసుకొస్తా. సో ఇది జ్యుడిషియరీ సిస్టంలో జరిగినటువంటి మోసం. ఈ మోసాన్ని మనం ఇక ఇందుకోసం మా లెక్కలు కావాలి, మాకెందుకు అవకాశాలు దక్కుతలేవు, మా బీసీ అడ్వకేట్లు, పెద్ద అడ్వకేట్లు, అనంతమైన ఏది నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్లు వాళ్ళు జడ్జీలు ఎందుకు అయితలేరు? ఒక్కసారి పుంజాల శివశంకర్ అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తిగా కావడానికి ఈ రెడ్లంతా కలిసి కొన్ని ఏళ్ళు దొక్కిపెట్టిరు. ఆయనకు అన్ని అర్హతలుండి ఆయన న్యాయమూర్తి అయిన తర్వాత రిజైన్ చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఏం చేసిందంటే హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇదివరకు చల్ మీరు ఈడుంటే మీ వాళ్ళని తెచ్చుకుంటారని ఈయన అక్కడ ట్రాన్స్ఫర్ చేసిండు, ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిండు. ఇలా ట్రాన్స్ఫర్ల సిస్టమ్ వచ్చిందే శివశంకర్ బీసీ నాయకుడు పుణ్యాన. సార్ మీ నెంబర్ ఇప్పుడే చెప్పినా కదా వాట్సాప్ 9866524314. మీకు ఈ జ్యుడిషియరీ సిస్టంలో హైకోర్టు ఆ తర్వాత జ్వరబడ్డటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇది ప్రజలకు తెలవాల్సినటువంటి లెక్క. నువ్వు మా లెక్క చెప్పేదాకా మేము మీ లెక్కలు చెప్తూనే ఉంటాం. మామూలు కాల్ చేస్తున్నట్టు చేయకండి, మామూలు కాల్ చేయకండి, దయచేసి వాట్సాప్ కాల్ చేయండి.